వెల్కమ్ బ్యాక్. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుంది. రాష్ట్రానికి ప్రతిసారి అరకొర నిధులనే కేటాయిస్తుంది. ఎన్నికలు ఉన్న రాష్ట్రానికి వేల కోట్లు కేటాయిస్తున్న కేంద్ర సర్కారు తెలంగాణ పైన వివక్ష చూపుతుంది. ఈ ఏడాదైనా ఎక్కువ నిధులు కేటాయిస్తారని యావత్ రాష్ట్రం ఆశగా ఎదురు చూస్తుంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ మొదటి నుంచి తెలంగాణపై వివక్ష చూపిస్తోంది. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి సక్రమంగా నిధులు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి బడ్జెట్లోనైనా న్యాయం జరుగుతుందేమో అని యావత్ తెలంగాణ ఆశ పెట్టుకుంది. ఎందుకంటే ఏళ్లుగా రాష్ట్ర ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రాజెక్టులు ఒక్క అడుగు ముందుకు సాగడం లేదు. అమృత్ భారత్ స్టేషన్ల పేరిట తెలంగాణలో దాదాపు 2000కు పైగా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర సర్కార్ చెప్పుకుంటోంది. కానీ గత నత్తనడకన సాగుతున్నాయి. రైల్వే స్టేషన్ల అభివృద్ధి అటుంచితే రైళ్లు మాత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. కానీ రాష్ట్రానికి కొత్త రైళ్ల ఓసే లేదు. న్యాయం జరగటం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చెర్లపల్లి నుంచి ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. అయితే రాష్ట్రంలో ప్రయాణికుతుండటంతో ప్రస్తుతం నడుస్తున్న రైళ్లు సరిపోవడం లేదు. పండగ సమయాల్లోనే ఎదుర్కొంటున్నారు. కొన్ని రైళ్లు సమయానికి రావటం లేదు. మరికొన్ని రైళ్లు వేల మందితో ఊపిరాడని పరిస్థితుల్లో వెళ్తున్నాయి. అయినా బీజేపీ సర్కార్ ఉత్తర భారత్లోనే కొత్త రైళ్లు వేస్తుంది. రాష్ట్రానికి మాత్రం తీవ్ర అన్యాయం చేస్తోంది. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో రోజువారీ వెళ్లే ప్రయాణికులు అత్యధికం. తక్కువ టికెట్ ఛార్జీ ఉండటంతో ఎంఎంటీఎస్ రైళ్లను అధికంగా ఆశ్రయిస్తారు. దీంతో కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రకటించాలనే డిమాండ్ ఎన్నో రోజులుగా ఉంది. అంతేకాకుండా ఫేజ్ 2ను విస్తరించి కొత్త రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ అధికంగా ఉంది. కానీ దీనిపై కేంద్రం కనీసం స్పందించడం లేదు. అటు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి ఆలయం గొప్పగా రూపుదిద్దుకుంది. దీంతో యాదగిరిగుట్ట ఆలయం వరకు ఎంఎంటీఎస్ సేవలు విస్తరించాలని గత కొన్నేళ్లుగా డిమాండ్ ఉంది. దీంతో కేంద్ర సర్కార్ యాదాద్రి వరకు రైల్వే పనులు చేపట్టాలని భావించింది. గట్కేసర్ వరకు పనులు జరిగినా తర్వాత ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో కొన్ని ప్రాజెక్టుల పరిస్థితి అయితే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయి. మనోహరాబాద్ కొత్తపల్లి మధ్య 151 కిలోమీటర్ల మేర కొత్త లైన్ ఏర్పాటుకు పనులు చేపట్టారు. సిద్దిపేట, సిరిసిల్ల వరకు పనులు జరుగుతున్నాయి. అయితే సిరిసిల్ల, కొత్తపల్లి మధ్య భూసేకరణ లేకపోవడంతో పనులు ఆగిపోయాయి. అటు భద్రాచలం, కోవూరు మధ్య కొత్త లైన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ఇక తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే ప్రాజెక్టు చేపడతామని చెప్పినా అది ఇంకా పట్టాలెక్కలేదు. రాష్ట్ర సరైన ఫండింగ్ లేకపోవడంతో మరుగున పడింది. వికారాబాద్, కర్ణాటక, హైదరాబాద్, బెంగళూరు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటి ప్రాజెక్టులు అటకెక్కాయి. డోర్నకల్, మిర్యాలగూడ, రామగుండం, మనుగురు, కరీంనగర్, వికారాబాద్, పాలి రైల్వే లైన్లతో పాటు సికింద్రాబాద్, కాజీపేట మధ్య థర్డ్ లైన్ పనుల కోసం ప్రతిపాదనలు, అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించినా ఇంతవరకు కనీసం అనుమతులకు నోచుకోలేదు. ఈ ఏడాది బడ్జెట్లోనైనా కొత్త రైళ్లు ప్రకటించాలనే డిమాండ్ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వస్తోంది. కొత్త రైల్వే లైన్ల కోసం భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.